హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారందరూ? ఈరోజు వచ్చేసి నేను కడాయిలో అయితే చికెన్ చేశాను. కొంచెం స్పెషల్‌గా ఉంటుందని. ఎప్పుడు మనం నార్మల్‌గా బౌల్‌లో గాని చేసుకుంటాం కదండీ. సో, ఈరోజైతే కడాయిలో చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందరికీ కూడా తెలిసే ఉంటుంది. సో, నేను ఎలా చేశానో చూపిస్తాను చూడండి. ఓకే. అయితే ఫస్ట్ అయితే కడాయి తెచ్చుకున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు కూడా చేసేదాన్ని ఇలా. ఇప్పుడైతే చేద్దాం, వీడియో అయితే పెడదామని చెప్పేసి మళ్ళీ తెచ్చాననమాట. దీంట్లో చేయాలంటే ఫస్ట్ మనం వన్ డే అంతా వాటర్‌లో డిప్ చేసి పెట్టాలండి. ఎవరైనా తెలియని వాళ్ళుంటే చేసుకోండి అలాగా. ఓకే. వన్ డే అంతా వాటర్‌లో డిప్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మనం కుక్ చేసుకోవాలి. తెచ్చిన వెంటనే కుక్ చేయొద్దు. అది పగిలిపోద్దనమాట. క్రాక్స్ వచ్చేస్తాయి. సో, ఫస్ట్ అయితే నేను చూపిస్తాను చూడండి. అది పెట్టేసి ఆయిల్ అయితే వేసి ఆనియన్స్ అయితే వేశాను. కానీ ఫస్ట్ అది వేడవ్వడానికే టైం పడుతుందండి. అది వేడయ్యాక చాలా త్వరగా అవుతుంది కర్రీ అయితే. ఆనియన్స్ వేశాక నేను కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేశాను. ఇలా ఎంతమంది చేస్తారండి కడాయిలో? కామెంట్లో పెట్టండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నేను 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అల్లం దానికి అంటుకోకుండా కలుపుతూ ఉండాలండి. నేను గరిట వేరేది తీసుకున్నాను చూడండి. స్టిక్‌ది తీసుకున్నాననమాట. స్టీల్‌ది అయితే మళ్ళీ కొంచెం ఏమైనా క్రాక్స్ వస్తాయేమనేసి ఇది తీసుకొని కొంచెం మెల్లగానే కలిపాను. కర్రీ అంతా అయ్యాక వేరే స్పూన్ తీసుకున్నాను. చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే చేయాలండి కడాయిలో చేసేటప్పుడు. అది కొంచెం టప్పని సౌండ్ కూడా వస్తుందనమాట. చికెన్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. అదైతే వేసాను ఇప్పుడు. అది వేసాక స్లోగా అయితే కలిపి పెట్టాను. కానీ టేస్ట్ అయితే మనం బాండీలో చేసుకునే దానికన్నా ఇందులో టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. చూడండి నేను నెమ్మదిగా అయితే కలుపుతున్నాను. చికెన్ అయితే ఉడికేసాక పసుపు అయితే వేసాను. 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసాను. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. నేను మీడియం ఫ్లేమే పెట్టానండి. ఎక్కువ పెట్టలేదు. హై అయితే పెట్టలేదు. మీడియంలో పెట్టే చేస్తున్నాను. వచ్చేసి కొంచెం గరం మసాలా వేస్తే వాటికి అంటుకోకుండా కొంచెం కలుపుతూనే ఉండాలండి. బౌల్కి అంటుకోకుండా. నెక్స్ట్ వచ్చేసి టమాటా కూడా వేసాను. మనకు గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుందండి. అండ్ సేమ్ టైం ఇది ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు ఫస్ట్ 1-2 టైమ్స్ వరకు కూడా త్వరగా గట్టిపడిపోతుంది గ్రేవీ కూడా.
మనం ఎంత క్వాంటిటీ అయితే వాటర్ పెడతామో అంత క్వాంటిటీ ఉండదండి కర్రీ దించేసాక కూడా. చూడండి మీరు చేసుకున్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి నేను మిర్చి పౌడర్ అయితే వేసాను. 3 స్పూన్స్ అయితే వేసాను. అదొచ్చేసి ముప్పావు కేజీ చికెన్ అండి. నెక్స్ట్ టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే వేసాను. గ్లాస్ అయితే వాటర్ అయితే వేసానండి. ఫస్ట్ కొన్ని వేసి కొంచెంగా కలిపి మళ్ళీ మిగతావి కూడా వేసాను. లాస్ట్‌లో అయితే ధనియా పౌడర్ అయితే వేసాను. అయిపోయిందండి కర్రీ అయితే. చాలా టేస్టీగా అయితే అయింది. ట్రై చేయండి మీరు కూడా. ఓకే. ఇంత గ్రేవీ ఉంది కదండీ! చూడండి మీరు. నేను కొంచెం గ్రేవీ ఎక్కువ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేశాననమాట. లాస్ట్‌లో మళ్ళీ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేశాను అంతే. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇప్పుడు. ఇప్పుడు ఆఫ్ చేశాక నేను మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత అయితే తీశాను. ఎంత దగ్గర పడిందో చూడండి అసలు. మొత్తం ఆ బౌలే తీసేసిందనమాట మొత్తం. ఓకే అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి.